ఆయన అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్లకు చోటు దక్కింది. మరోవైపు పదవులు ఆశించిన సీనియర్లకు నిరాశ ఎదురైంది. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, కేబినెట్ కూర్పుని ఎలా చూడవచ్చు? మీరు అన్నట్టుగా సీనియర్లకు అయితే చోటు కల్పించలేదు. చాలా చోట్ల, చాలా జిల్లాలో కూడా మనం పరిశీలిస్తే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీసుకుంటే ఉత్తరాంధ్రలో తప్పనిసరిగా బెర్త్ కన్ఫర్మ్ అనుకున్నటువంటి అయిన పాత్రులు లాంటి వాళ్ళు, గంటా శ్రీనివాసులు లాంటి వాళ్ళు, అయితే కళా వెంకట లాంటి వాళ్ళకు కూడా చోటు లభించలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి కేవలం 4గురికి మాత్రమే చోటు దక్కింది. విజయనగరం నుంచి 2, విశాఖ ఉమ్మడి జిల్లాలో ఒకటి, శ్రీకాకుళం నుంచి 1 దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాకి ఎన్ని దక్కింది ఒకసారి చూస్తే, చిత్తూరు ముఖ్యమంత్రికి ఒక్కరికి అవకాశం కలిగింది, ఆ కడప ఒక్కరికి అవకాశం కలిగింది, విశాఖపట్నం ఒక్కరికి, శ్రీకాకుళం 1, తూర్పుగోదావరి 2, ప్రకాశం 2, విజయనగరం 2, కృష్ణా 2కి, నెల్లూరు 2కి, పశ్చిమ గోదావరి 2కి, ఒక్క గుంటూరు మాత్రం 3కి అవకాశం దక్కింది. అదేవిధంగా అనంతపూర్లో కూడా 3కి అవకాశం దక్కింది, కర్నూలులో కూడా అవకాశం దక్కింది. మనం చూసుకుంటే టీడీపీ నుంచి ఇప్పుడు చదివిన జాబితా ప్రకారం నారా లోకేష్, పింఛను పచ్చినాయుడు, కొల్లి రవీంద్ర, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం, వయ్యాపు కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా వీరేంద్ర, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంచారం, ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఆవిడకి అవకాశం దక్కి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ కర్నూలు నుంచి, ఎస్ సవిత పెనుగొండ నుంచి, కొండపల్లి శ్రీనివాస్ ఉత్తరాంధ్ర గజపతి నగర్ నుంచి, ఎం రామసాది రాయచోటు నుంచి, వాసంశెట్టి సుభాష్ నుంచి దక్కింది. అదేవిధంగా జనసేనకు 3 అవకాశం దక్కింది. అందులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి, అదే కందుల దుర్గేష్ గడదోల నుంచి, బీజేపీ సత్యకుమార్ మాత్రమే అవకాశం దక్కింది. ఇలా ఒక్కసారి మన ఈ సమీకరణలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా సీనియర్లకు అవకాశం కల్పించలేమని చెప్తారు. సీనియర్లు కూడా వాళ్ళని పార్టీ పరంగా ఉపయోగించుకుంటారు, లేకపోతే ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది కూడా మరి కాసేపట్లో తెలియంది. ఈ శాఖలు కూడా ఏ విధంగా శాఖలు ఇవ్వబోతున్నారు కూడా అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ముఖ్యంగా అవకాశం ఇవ్వనప్పుడు కూడా జిల్లాల వారీగా సామాజిక వర్గ సమీకరణలైతే చాలా చక్కగా చేశారని చెప్తున్నారు. సామాజిక వర్గ సమీకరణలు ఒకసారి చూసుకుంటే ఎస్సీ మాల నుంచి డోలా బాల వీరాంజనేయులు, ఎస్సీ మాది నుంచి అనిత, విశాఖ నుంచి పాకిరాపేట ఎమ్మెల్యే అనిత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూడా ఆవిడకి, ఎస్టీ నుంచి గుమ్మడి సంధ్యారాణి ఆవిడ కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి అవకాశం కల్పించారు. ముస్లిం మైనారిటీ నుంచి ఫరూక్ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఆర్య వయసు నుంచి టీజీ భరత్ కి ఇచ్చారు. ఆ రెడ్డి నుంచి ఆనోకి, బీసీ జనార్దన్ రెడ్డికి, మడింపల్లి రాంప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆ కాపుల్లో నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి, పవన్ కళ్యాణ్ పెడాపూర్ నుంచి, కందుల దుర్గేష్ నిడదోలు నుంచి అవకాశం ఇచ్చారు. అలీ బలిజ నారాయణకి అవకాశం ఇచ్చారు. కమ్మ నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ, గొట్టిపాటి రవికి అవకాశం ఇచ్చారు. బీసీ పార్థసారథి, సత్యకుమార్ ఇద్దరికి బీజేపీ నుంచి అవకాశం ఇచ్చారు. సత్యకుమార్ కి, బీసీ మత్స్యకార కొల్లి రవీంద్రకి అవకాశం ఇచ్చారు. బీసీ తూర్పు కాపు నుంచి అయితే కె శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చారు. కొప్పుల వెలమ అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. బీసీ గౌడ అనగానికి అవకాశం ఇచ్చారు. బీసీ శెట్టిబల్లి వాసన్ శెట్టి, కురుబ సవితకి అవకాశం ఇచ్చేలాగా మొత్తం రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాలందరూ కూడా సమానంగా న్యాయం చేసే విధంగా సామాజిక సమీకరణలు అయితే చక్కగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా కొత్త వారికి ఎక్కువ అవకాశం, ఇందులో కొత్త వారికి మంత్రులకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక విధంగా వీళ్ళందరూ కూడా పార్టీ పరంగా పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా పార్టీని అధికార పార్టీ వైసీపీ నుంచి వాళ్ళు పెట్టే ఇబ్బందుల నుంచి ఎదుర్కొన్నారు. అనిత అవ్వచ్చు, లేకపోతే పయ్యావుల కేసు అవ్వచ్చు, మొత్తం వీళ్ళందరూ కూడా పార్టీని ఎదుర్కొని పార్టీని కాపాడుకుంటా కష్టపడి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పెద్దపేట వేస్తామని చెప్తారు. ఇప్పుడు ఈ జాబితా చూస్తుంటే అదే విధంగా కనిపిస్తుంది. కానీ ఉత్తరాలకు సంబంధించి ముఖ్యంగా అయిన పాత్రలు ప్రధానంగా చెప్పుకోవాలి. అయిన పాత్రలు దాదాపు 5 ఏళ్లుగా కూడా ఆయన్ని వేధిస్తూనే ఉన్నారు, అనేక కేసులు పెడతానున్నారు, అరెస్ట్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తానున్నారు. మరి ఆయన పదవి ఇందులో బెర్త దక్కపోవడం పట్ల అయిన పాత్ర అభిమానులు అయితేనే, అక్షరులు అయితేనే విశాఖలో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే అయిన పాత్రని ఏ విధంగా ఇంకా మంచి అవకాశం ఇచ్చి ఉపయోగించుకుంటారు ఏంటో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గంటా శ్రీనివాసరావు కూడా అవకాశం లేదు. పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం నిలబడిన వాళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గంటా శ్రీనివాస్ 4 సంవత్సరాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఆఖరి సంవత్సరంలో వచ్చి మళ్ళీ ఆయన టికెట్ పొంది గెలిచారు.
ఆయనకి ఈసారి మంత్రి పదవి లేదనే ప్రచారం కూడా జరిగింది. అందులో భాగంగా ఆయన మంత్రి పదవి దక్కలేదు. కానీ అయిన పాత్రకి అయితే దక్కపోవడం పట్ల ఆయన అంశాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో వేచి చూడాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది సీనియర్లకి ఈసారి పదవి దక్కలేదు. వీళ్ళందరూ కూడా పార్టీ పరంగా ఉపయోగించుకుంటారా, లేకపోతే నామినేట్ పోస్టులతో వాళ్ళందరూ కూడా సంతృప్తి పరుస్తారా, వీళ్ళన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. సుధాకర్, అయితే మహిళలకు 3 స్థానాలు కల్పించారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సుధాకర్, ఇప్పుడు ఒక రేషియో ప్రకారం అంటే 7 ఎమ్మెల్యేలకి ఒక మంత్రి పదవి కింద ఇవ్వడం జరిగింది. అంటే 21 ఎమ్మెల్యే ఉన్నటువంటి జనసేనకి ఒక 3 ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. 8 మంది ఉన్నటువంటి బీజేపీకి 1 ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ టీడీపీకి అత్యధికంగా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మహిళలకు కూడా కొంత రేషియో కేటాయించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్నికైనటువంటి మహిళలు సమర్థత లేకపోతే పార్టీ పరంగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు అయితే వీళ్ళందరూ కూడా సమీకరణ చేసుకుని మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు కూడా మహిళ పెద్దపీట వేస్తారు, ఎక్కువ అవకాశం ఇస్తారని కూడా భావించారు. కానీ ఈసారి ఎక్కువ మంది, దాదాపు 164 మంది కూటమి నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందడంతో వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మహిళలు కూడా చాలా మంది కూడా ఎమ్మెల్యేలు కావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా సంతృప్తి పరిచే అవకాశం లేదు. కానీ మహిళని వేరే విధంగా నామినేటెడ్ పోస్టుల ద్వారా కానీ పార్టీ పరంగా కానీ వేరే విధంగా వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళకు కూడా సముచిత స్థానం ఇచ్చేందుకు అయితే చంద్రబాబు కృషి చేస్తారని పార్టీ క్యాడర్ అయితే పార్టీ నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక విధంగా 3 పదవులు ఇవ్వడం అనేది తక్కువని వాళ్ళందరూ కూడా అభిప్రాయపడినప్పుడు కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేని చాలా నామినేషన్ పదవులు ఉన్నాయి, కార్పొరేషన్ పదవులు ఉన్నాయి, వాటికి కూడా ఉపయోగించుకుని అందరూ కూడా సముచిత న్యాయం కల్పిస్తారని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. మంత్రివర్గంలో సామాజిక కేటాయింపుల విషయానికి వస్తే 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, ముస్లిం మైనారిటీ వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లు